ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేశారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా వెంకటరామిరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని ఆయన ఈడీ అధికారులను కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలాపూర్లో వెంకటరామిరెడ్డి నివాసం రాజపుష్ప నుంచి కోట్ల రూపాయల డబ్బును ఎన్నికల కోసం వినియోగించారని, పోలీస్ ఎస్కాట్ వెహికల్లో ఈ డబ్బులు తరలించారని చెప్పారు. రాధాకిషన్ రావు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై ఈడీ దర్యాప్తు చేయాలని అధికారుల్ని కోరినట్టు చెప్పారు. ఓటర్లకు డబ్బులు పంచినట్టు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో చెప్పారని, దీని ఆధారంగా ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని ఈడీకి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. రాధాకిషన్ రావుని రెండోసారి పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ రాధాకిషన్ రావు గారు చెప్పినటువంటి మాటనే వెంకటరామిరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ రాజపుష్ప అనేటువంటి జాయింట్ ఫ్యామిలీ వెంచర్లోంచి డబ్బులు ఇచ్చేసినాడు, ఓటర్లకి డబ్బులు వంచేందుకు పంపినాడని స్పష్టంగా రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈడీనంటే, కోట్ల రూపాయలు, ఒకసారి కోటి, ఇంకోసారి కోటి, ఇంకోసారి కోటి, ఇట్లా కోట్లాది రూపాయల్ని తీసుకుపోయి రాజపుష్ప కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వెంకటరామిరెడ్డి అనే అతను మనీ లాండరింగ్ పాల్పడ్డాడు. ఇది రఘునందన్ రావు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది. ఇది చెప్పింది రాధాకిషన్ రావు గారని టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్పినాడు. కాబట్టి రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ని ఆధారంగా చేసుకొని వెంకటరామిరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ మీద కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ కేసు లోపల ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని నేను ఈడీ జాయింట్ డైరెక్టర్ గారిని కలిసి ఈ ఆధారాలన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది.